హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న పిల్లలు కూడా చేసుకున్నంత సింపుల్గా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, ముక్క కూడా సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంకా లేట్ ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ అండి. మీరు పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్నగానే కట్ చేయించుకోవచ్చు. అందులోకి పసుపు తగినంత, కొంచెం సాల్ట్, ఒక 1 టీ స్పూన్ వరకు వేసాను. అలాగే 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఉంది కదా, గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. చికెన్ మసాలా గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే కొద్దిగా ఆయిల్. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నేను మెంతాకు వేసుకున్నాను. మీరు కొత్తిమీర, కరివేపాకు ఇంకా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో లేవు కాబట్టి నేను జస్ట్ ఇది కొంచెం మాత్రమే వేసాను. చూడండి, కలిపి పెట్టుకున్నాము. తర్వాత నిమ్మరసము, పెరుగు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుందామండి. చూడండి, కలిపేసాను. కలుపుకొని ఒక 1 అవర్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఆనియన్, అల్లము, అలాగే వెల్లుల్లి, కొబ్బరి వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలా, లేదు కాబట్టి నేను వేయలేదు. అలాగే లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అనేది. తర్వాత ఒక పెద్ద డబరా పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి తగినంతగా. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు కాబట్టి నేను వేయలేదు. ఆనియన్స్, సాజీరా, ఇంకా బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి మనం బాగా కలుపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలండి. అలా విధంగా మనం ఇంకొక సర్వ పెట్టుకొని అందులో మనం బియ్యం వేసుకొని అందులోకి నిమ్మరసము, కొంచెం షాజీరా, కొంచెం ఆయిల్ వేసుకొని మనము రైస్ని బాగా బాయిల్ చేయాలండి. ఆయిల్ వేయడం వల్ల మెతుకు అంటుకోదు. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టుకొని అది ఉడికించుకోవాలండి. ఇందులో కూడా మెంతాకు వేసుకొని అదంతా కలర్ వచ్చింది చూడండి, అల్లం పేస్ట్ కలర్ చేంజ్ అయ్యింది. తర్వాత మెంతాకు వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా మగ్గిన తర్వాత మనం టమాటా తొందరగా మగ్గాలంటే కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తే సరిపోతుందని తొందరగా మగ్గుతుంది. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వేసుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలండి. ఒక 10 to 15 minutes ఉడికించుకున్న తర్వాత, పూర్తిగా అవసరం లేదు, ఒక 70% కుక్ అవుతే సరిపోతుంది చికెన్. అయిన తర్వాత మనం ముందుగా రైస్ ఉంటుంది కదా, కరివేపాకు కూడా వేసుకోవాలి. రైస్ ఉంటుంది కదా, బాయిల్ చేసి పెట్టుకున్న రైస్, ఆ రైస్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. నేను ఎందుకు అక్కడ వాటర్ లేవు, వడగట్లేదు అంటే నేను కరెక్ట్గా పెట్టానండి. కరెక్ట్గా పెట్టి ఒక 80% వరకు కుక్ చేశాను. అందుకే మనం ఇంకా స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. చేసి పెట్టుకున్న తర్వాత మనం చేసేసుకుంటే వేడి దమ్ బిర్యానీ అండి, అద్దరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేనైతే ఫుల్గా అలాగే చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఇదే విధంగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తోనే, ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఇంగ్రీడియంట్స్. అందులోకి అది రైతా, ఇదేమో గోంగూర చట్నీ అనమాట. సైడ్ డిష్గా ఆనియన్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోసకాయ ముక్కలు పెట్టాను. చూడండి, పీస్ ఎంత బాగా ఉడికిందో, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.